మాకు కావలసినదని ప్రభువా నీవే ఎరుగుదువు. పరిశుద్ధాత్ముడా చేతికు మారీచు. పరిశుద్ధాత్ముడా చేతికు మారీచు. నీ శక్తి మాకు కావలసినదని ప్రభువా నీవే ఎరుగుదువు. 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 మరణములో తగులుకొని మేము భాగ్యమునే ఎదుగుటకు. మరణములో తగులుకొని మేము భాగ్యమునే ఎదుగుటకు. కలవరి వర్షము మా మీద కుమ్మరించుము దేవా. కలవరి వర్షము మా మీద కుమ్మరించుము దేవా. పరిశుద్ధాత్ముడా చేతికు మారీచు. పరిశుద్ధాత్ముడా చేతికు మారీచు. లోకాశలతో పోరాడి మేము సాతాను శక్తిపై జయము పొంది. లోకాశలతో పోరాడి మేము సాతాను శక్తిపై జయము పొంది. వీరుడనై సేవ చేయుటకు అభిషేకించుమయ్యా. వీరుడనై సేవ చేయుటకు అభిషేకించుమయ్యా. పరిశుద్ధాత్ముడా చేతికు మారీచు. పరిశుద్ధాత్ముడా చేతికు మారీచు. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ కాలంలో దేవుడు మనకు ఒక గొప్ప ధన్యతను మన ప్రభు అనుగ్రహించి ఉన్నాడు. ఏంటో ధన్యత తెలుసా? పాత నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి వెళ్ళిపోయేవాడు. కానీ కొత్త నిబంధన ఈ కాలంలో మాత్రము ఆయన మనలోనే నివాసం చేస్తా ఉన్నాడంట. హల్లెలూయా. ఆయన మనలోనే ఉంటున్నాడు. ఈ లోకంలో ఉన్నవాడు కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. ఎల్లప్పుడూ నేను మీకు తోడై ఉంటాను. భూది గంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటురు. హల్లెలూయా. భూది గంతముల వరకు ఆయనకు సాక్షులుగా ఉండాలని ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ నీ పైన ఆయన నీకు అనుగ్రహించి ఉన్నాడు. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు నీకు దేవుడు ఇచ్చినానంటే ఆయన కొరకు జీవించడానికి, ఆయన కొరకు పరుగులు తీయడానికి, ఆయన కొరకు ప్రకటించడానికి, ఆయన కార్యాలను జరిగించడానికి. కానీ ఆ పరిశుద్ధాత్మను పొందుకొని చాలా మంది ఈరోజు కాముగా కూర్చుంటా ఉన్నారు. హల్లెలూయా. దేవుని రాకడ సమీపిస్తా ఉంది. దేవుని రాకడ అతి త్వరలోనే ఉంది. దేవుని పని ఇంకా వేగంగా జరగాలంటే మనం లేచి నిలబడాలి. హల్లెలూయా. ఎన్నో ఆత్మలు నశిస్తా ఉన్నాయి.
ఎందుకు దేవుడు నిన్ను రక్షించుకున్నాడు, ఎందుకు దేవుడు తన ఆత్మతో నిన్ను నింపాడు, ఎందుకు నీకు ఈ రక్షణ భాగ్యాన్ని దేవుడు కలిగించాడంటే పేతురు వలె నీవు కూడా ఆయన వాక్యాన్ని ప్రకటించాలని, అనేక మంది రోగులను స్వస్థపరచాలని, దేవుని మాటలను అందించాలని ఆ దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఈ రక్షణను మనం పోగొట్టుకోకూడదు, ఈ రక్షణను మనం ప్రక్కన పెట్టుకోకూడదు. ఆయన పని కొరకు మనం బాధపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని దీవించింది కాక అని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేయండి, ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. మా ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకమందున మా తండ్రికి వందనాలు. కృపగల యేసయ్య, దయగల తండ్రి నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవ నీ నామానికి శతకోటి స్తోత్రము, వేలాది వందనాలు యేసయ్య, నీకు స్తోత్రములు. కృపా సత్య సంపూర్ణానికి వందనాలు. ఇదిగో నా ప్రభువా నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. అయా గడిచిన దినాలు ప్రభు, అయా తండ్రి గడిచిన నెలలు ప్రభు, గడిచిన వారాలు, గడిచిన దినాలు ప్రభు, అయా కాచి కాపాడి ఈ దినం వరకు నీ కృపతోడు ఉంచి మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు నీకు స్తోత్రములు తండ్రి. అయా పునరుద్ధరణ దినము ప్రభు, ఈ నెలలో మూడు ఆదివారం తండ్రి నీకు వందనాలు. సకలతో ఆరాధన, పరిశుద్ధుల ఆరాధన తండ్రి, యోగుడ వేసయ్యా నీకు స్తోత్రములు తండ్రి. నీ కృప దయచేయండి, సహాయం చేయమని నీ నామముల ప్రభు ఇంకొక తన ఆరాధన ఆరంభం మొదలుకొని ఇప్పటి వరకు నా తండ్రి నువ్వు ప్రభావం నామానికి మహిమకరంగా నువ్వు జరిగించిన తండ్రి నీకు స్తోత్రములు. నీ కృప దయచేయమని మేము ప్రార్థిస్తున్నాము దేవా. వాక్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు. అయా నా తండ్రి పరిశుద్ధాత్మను గురించి మాకు నా తండ్రి బయలుపరిచిన తండ్రి నీకు స్తోత్రములు. అయా నీ యొక్క ప్రభా దాసులను ప్రభావం నీకులో చాటున మరుగు చేసుకొని తండ్రి, అయా నీ స్వరంతో మాతో మాట్లాడిన రాజా నీకు స్తోత్రములు. మరి ప్రభా ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి తండ్రి, అయా నా తండ్రి కావలసిన నీ కృప దయచేయండి. ఎంతమంది అయితే ప్రభావం వల్ల తండ్రి, అయా నా తండ్రి పరిశుద్ధాత్మ శక్తి అనుభవాన్ని, అయా నా తండ్రి నీకు వందనాలు పోగొట్టుకున్న బిడ్డలు అయా ఉన్నారో తండ్రి, వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయా నా తండ్రి నీకు వందనాలు ప్రభా. మొదటి స్థానము తండ్రి నీకు వందనాలు. మరణంలో తండ్రి దయచేయమని తండ్రి మొదటి ఇచ్చిన ఆత్మాభిషేకము తండ్రి, అయా మన రెండోసారి మనం దర్శించి బిడ్డలను ప్రభావ పడిపోయిన బిడ్డలను దర్శించి అయా లేవనెత్తి మరల బలపరచమని ప్రార్థిస్తున్న తండ్రి. అయా పరిశుద్ధాత్మ తండ్రి, అయా తండ్రి పోగొట్టుకున్న ఒకసారి తండ్రి పరిశుద్ధాత్మను పోగొట్టుకున్న బిడ్డల తండ్రి మళ్ళీ పశ్చాత్తపడడానికి నీ కృప దయచేయమని నేను అడుగుతున్నాను తండ్రి. అయా తండ్రి పశ్చాత్తపడల హృదయమే నీకు కావాలి ప్రభా. ఏ హృదయమే నీ సన్నిధిలో పశ్చాత్తపడతారో ఆ హృదయాన్ని నువ్వు రెట్టింపు అభిషేకం, రెట్టింపు ఆత్మను నువ్వు ఇయగల మహాసమాధిగల తండ్రి, సర్వం మీద గుప్తమైన మహారాజువు తండ్రి నీకు వందనాలు. సర్వాన్ని అనుగ్రహించే మహోన్నతుడా నీకు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. నీ కృప దయచేయండి అయా నా తండ్రి. అవును ప్రభా నీకు వందనాలు. అయా బైబిల్లో ప్రభా వాక్యం ప్రకారం బట్టి నీకు వందనాలు ప్రభా. పరిశుద్ధాత్మను తీసివేస్తావు కూడా తండ్రి నీకు వందనాలు. అయా నీకు తండ్రి ఆత్మ ఫలాలు లేకుంటే తండ్రి, అయా నా తండ్రి నీకు వందన నీకు ఇష్టంగా జీవితం వాళ్ళు జీవించకుంటుంటే తండ్రి ఆత్మను కూడా ప్రభా మనుషులకు వెళ్ళి తొలగిస్తావు. మన తండ్రి ఆ ఛాన్స్ మేము ప్రభు పోగొట్టుకో, ఆ ఛాన్స్ మేము ప్రభా నా తండ్రి, అయా నా తండ్రి మేము ప్రభావం పోగొట్టుకోకూడదు తండ్రి. నీ కృప చేయండి తండ్రి. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు. నీ కృప సహాయం చేయమని. పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు పేదల విషయంలో తండ్రి, పరిశుద్ధాత్మ లేనప్పుడు తండ్రి, అయ్యా మేము నీతో ప్రభా నేను వెంబడించినప్పుడు పరిశుద్ధాత్మ ఆదరణకర్త లేదు కాబట్టి తండ్రి అప్పుడు తండ్రి అబద్ధం ఆడి ఉన్నాడు తండ్రి. ప్రభు అంటే ఎవరో అని తండ్రి, అయ్యా అన్న తండ్రి నీకు వందనాలు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తి అనుభవం తండ్రి తనను అభిషేకించిందో తండ్రి అప్పుడు సర్వ సత్యములోకి నడిచి అయ్యా 3000 అయా అన్న తండ్రి పరిశుద్ధాత్మ నా తండ్రి నీకు 3,000 ప్రభా 120 మంది వరకు తండ్రి అక్కడ మేడ గదిలో ప్రార్థించినప్పుడు తండ్రి, అయా అన్య భాషలతో అనేక మంది ప్రభా అన్యులు ప్రభు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నాను ప్రభా. 3,000 మంది ఎదుట బలమైన తండ్రి ధైర్యముతో నువ్వే సర్వశక్తి దేవుడవని, అయా నువ్వే సర్వగలు
అయ్యా సత్యము మార్గము నీవేనని బోధించి ఉన్నాడు ప్రభా. అంటే పరిశుద్ధాత్మ శక్తి అనుభవము ఆ రీతిగా బిడ్డను ధైర్యపరిచింది, బలపరిచింది, నీ కోసం ప్రకటించే, నీ కోసము అయ్యా అన్న తండ్రి వాక్యాన్ని ప్రకటించే కృప భాగ్యాన్ని ఇచ్చింది తండ్రి. ఆ రీతిగా తండ్రి అందరికీ నువ్వు ప్రభా పరిశుద్ధాత్మ ఆదరణ తను ప్రతి ఒక్కరికి తను నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అదే అలాగే ప్రభా నా తండ్రి ప్రభా పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు అయ్యా నా తండ్రి మీరు వెళ్ళి సువార్తను ప్రకటించిన పరిశుద్ధాత్మ పొందుకొని సువార్త ప్రకటించుడి అని తండ్రి నీ వాక్యం ప్రభు సెలవిస్తుంది తండ్రి. అయ్యా పరిశుద్ధాత్మ పొందుకున్న ప్రతి ఒక్కరు వాక్యాన్ని సువార్తను ప్రకటించే వీరులని చెబుతున్నావు ప్రభా. అయ్యా మన తండ్రి పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తులు అయ్యా ఈ ప్రపంచమైన అయ్యా సేవకులు సంఘాలలో ఎంతమంది అయితే ఉన్నారో అందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఆ పరిశుద్ధాత్మ ఇచ్చినప్పుడు దాన్ని రెట్టింపున తండ్రి అయ్యా నా తండ్రి ప్రభా రెట్టింపుగా తండ్రి నీకు వందనాలు. అయ్యా నా తండ్రి బలపరుచుకునే కృప భాగ్యాన్ని నీ సన్నిధిలో అయ్యా ఇతరులకు సువార్త ప్రకటించడమే కానీ సువార్త చెప్పడమే కానీ అయ్యా నా తండ్రి ఆత్మలను తండ్రి సన్నిధికి నడిపించడమే కానీ ఒక్కొక్క బిడ్డను బలంగా వాడుకొని ఈ వాక్యం తండ్రి ఎంతమంది ఉంటుందో అంతమంది హృదయాలలో కార్యం చేసి ఇక్కడ కూర్చున్న మమ్మల్ని కూడా నా తండ్రి మా హృదయంలో ఉంటుంది కార్యం చేసి ఇక్కడ బిడ్డల పట్ల నీ కృపను సహాయం చేయండి. అయ్యా నీ కృప దయచేయమని నేను ప్రార్థిస్తున్నానండి. ఈ సేవ విస్తరించే నీ కృప దయచేయండి. ఈ వాక్యం అనేక మంది ప్రభావ విని గ్రహించి మారు మనసు పొంది ఆత్మను నడిపింపజేయమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా నా తండ్రి ఈ సేవను విస్తరింప చేయగల దేవుడవని నువ్వు మాతో మాట్లాడుతున్న దేవా రాబోయే దినాలలో ప్రభా ఈ వాక్యం తండ్రి ఈ యొక్క నా తండ్రి ప్రభా నా తండ్రి చర్చి నా తండ్రి కూర్చోవడానికి సరిపోదు అయ్యా అని నా తండ్రి నువ్వు బయలుపరుస్తున్నావు తండ్రి. నీకు వందనాలు స్తోత్రం. మహిమగల రాజా కృపగల దేవా దయగల తండ్రి నువ్వు ఇస్తున్న కృపను బట్టి నువ్వు ఇస్తున్న ప్రభా నా తండ్రి నీకు తలపును బట్టి నీకు స్తోత్రములు దేవా. పరిశుద్ధాత్మ దేవా ఇదే సేవ తండ్రి ఈ రీతిగానే కొనసాగడానికి నీ కృప సహాయం చేయాలి తండ్రి. ఏ దుష్టుడు కానీ ఏ మనుషుడు కానీ ఆపాలని ప్రయత్నించిన వాళ్ళ ప్రయత్నాలను ఏస్తున్నాము వల్ల లయమే పోవును గాక. పరిశుద్ధాత్మ దేవా నీ కృపను అనుగ్రహించండి. సర్వశక్తుడైన దేవుడవే మా పక్షం ఉండగా తండ్రి ఏ అడ్డొచ్చిన అడ్డులను తొలగించి ఈ సేవని విస్తరింప చేయమని ప్రార్థిస్తున్నారు తండ్రి. సంఘాన్ని విస్తరింప చేయమని ప్రార్థిస్తున్నారు తండ్రి. మమ్మల్ని నడిపిస్తున్న దేవా మమ్మల్ని ప్రోత్సహిస్తున్న తండ్రి ఈ సంఘాన్ని కూడా విస్తరింప చేయగలవని మేము నమ్ముతున్నాము తండ్రి. నీకు స్తోత్రములు. దయగల రాజా దయగల రాజా నిన్ను నమ్మిన బిడ్డలను అయ్యా నా తండ్రి నువ్వు వెన్నడు విడిచిపెట్టావు దేవా. నీకు స్తోత్రములు తండ్రి. ఆశతో అడుగుచున్నాం, ఆరుబాటముతో అడుగుచున్నాం, మొర పెడుతున్నాం, నీ తత్వం చూస్తున్నాం అయ్యా. ఆశ గల ప్రాణాలను తృప్తిపరిచే దేవుడవని అయ్యా మా ఆశ గ్రామం మారాలి, మా ఆశ ఆత్మలు కావాలి, మా ఆశలు ఆత్మలు రక్షింపబడాలి, మా ఆశ నశిస్తున్న ఆత్మలు అయ్యా నీ సన్నిధిలోకి రావాలి ప్రభా. రక్షణ దయచేయాలని అయ్యా నా తండ్రి మనం ఆశపడుతున్నాం. మా ఆశ గల ప్రాణాలను తృప్తిపరచండి దేవా దేవా దేవా. నీకు స్తోత్రములు తండ్రి. దేవా నీకు స్తోత్రములు తండ్రి. ఈ వాక్యం అనేక చోట్ల విస్తరించును గాక. ఈ వాక్యం అనేక స్థలాల్లో విస్తరించును గాక. దేవా నీకు స్తోత్రములు. నువ్వు ఇచ్చిన వాక్యం, నువ్వు మాట్లాడిన వాక్యం అయ్యా నీకు స్తోత్రములు తండ్రి. విరిగిపోయిన వారు అయ్యా హృదయం ప్రభా విరిగి నలిగిన వారికి తండ్రి ఈ హృదయం బలముగాను మారాలి తండ్రి. బలపరచాలి దేవా అయ్యా నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా నీకు స్తోత్రములు దేవా. నీకు అంటున్నావు, నువ్వు మాట్లాడుతున్నావు దేవా. నీకు స్తోత్రం స్తోత్రం. ప్రభువాను కార్యం చేయవాడు, ప్రభువాను కార్యం చేయవాడు తండ్రి. అయ్యా నువ్వు నిలబెట్టుకున్నప్పుడు కార్యాలు కూడా నువ్వే చేసే దేవుడవని నీ హస్తాలకు తండ్రి ఇక్కడ కూర్చున్న బిడ్డలు ఏ అవసరత ఏ ఇబ్బంది ఏ ఇరుకులో ఉన్నారు ఏ సమస్యలో ఉన్నారో అయ్యా తీర్చండి, సహాయం చేయండి. వారికి వారమంతా నీ యొక్క ఆరోగ్యం దయచేయండి. వారి పనుల్లో వారి కష్టాజీతంలో నీ కాపుదల దయచేయమని, వారు రాకపోకలయ్యదు అయ్యా నీ కృప దయచేయమని అయ్యా బిడ్డలను కాచి కాపాడమని అయ్యా ప్రతి సమస్యల నుండి ప్రతి రాకపోకల
నుండి నీ కృప కాపుదల దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. పరిశుద్ధాత్మ దేవ సంఘాన్ని నీ హస్తాల గొప్ప చెప్తూ విస్తరింపచేసి నీ సహాయం మాకు దయచేయమని నువ్వు వచ్చే రాకుట వరకు అయ్యా ఈ సంఘం ఇంకా అనేక బిడ్డలు నా తల్లి ఆత్మలు రక్షింపబడాలి. నీ ఎలుతో ఎత్తబడే కృప భాగ్యం మాకు దయచేయమని నా సరైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంత మంచి ఆలోచన ప్రభు జరిగించినందుకు ఒకసారి ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. ఈ ఆరాధనను మహిమకరంగా జరిగించినందుకే దేవా మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నీ సన్నిధి మాతో ఉంచి నీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకే నీకు స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడ మహాగణుడ మహాగణుడమైన తండ్రి నామములకు వందనాలు ప్రభా.